పగలంతా కష్టపడి రాత్రి ఒక క్వార్టర్ వేస్తే కానీ పని అవట్లేదు మామ. హలో మామ, అందరికీ నమస్తే. నేను మీ రమ్మ రమేష్. ఈ రోజు లోడ్ దింపుతామని లోడ్ దగ్గరికి వస్తే మా గుమస్తా గారు షెడ్డుకి రాయి బస్తాలు వేయమన్నారు. రాయి బస్తాలు చూడడానికి చిన్నవిగా తేలిగ్గా కనిపిస్తాయి కానీ వీటిని మోస్తే కానీ తెలియదు మామ ఇవి ఎంత బరువు ఉంటాయని. గుమస్తా గారు చెప్పినట్టే రాయి బస్తాలని టాటర్ లోడ్ చేస్తాం. ఇక మేము టాటర్ వేసుకుని షెడ్కి వెళ్తుంటే మా వాళ్ళు ఇంకా లోడ్ దింపడం అయితే స్టార్ట్ చేశారు. ఇక తెచ్చిన బస్తాలు షెడ్ లో వేసి లోడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. తీరా మేము లోడ్ దగ్గరికి వస్తారు మా వాళ్ళు అయితే 4 నెట్లు దింపారు. కొంచెం మంచి నీళ్ళు తాగి ఇంక మనం కూడా రంగంలో దిపాము అన్నట్టు చెప్పడం మర్చిపోయినారు. జొన్న లోడ్ అయితే వచ్చింది. ఒక్కొక్క బస్తా 60 కేజీల నుంచి 70 కేజీలు అయితే ఉంటది మామ. బస్తాలు భుజం మీద వేసుకుని మోస్తున్నప్పుడు చిన్నప్పుడు అమ్మ చదువుకోమంటే ఎందుకు చదువుకోలేదని అనిపిస్తుంటది. కానీ కష్టపడడంలో ఉన్న కిక్కే వేరు మామ. మా తమ్ముడు చూడండి ఇక్కడ ఎంత కష్టపడుతున్నాడు. తమ్ముడు మీకు తెలిసే ఉంటది, వైల్డ్ బై బాలు చూడండి. ఐ సినిమాలో లింగేశ్వర ఎగేళ్తున్నాడు. ఇక లారీ మొత్తం క్లీన్ చేసి లారీని పంపించి మేము షెడ్ కి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే మా కోసం షెడ్ లో గుడ్లు ఎదురు చూస్తున్నాయి. రండి మామ రండి అంటూ. లోడ్ దగ్గర అయితే మన యుద్ధం అయిపోయింది. ఇప్పుడు షెడ్ లో అయితే యుద్ధం మొదలు పెట్టాలి. బండి మీద బెండ్లు పెట్టుకుని గుడ్లు ఏరడానికి అయితే వెళ్ళిపోయాను. లోడ్ దింపేసి వచ్చాం కాబట్టి ఇంక టైం లేక గుడ్లు ఫాస్ట్ గా ఏరడం మొదలు పెట్టాను. ఫాస్ట్ గా గుడ్లు మొత్తం వేరేసి ఒక దగ్గర అయితే తెచ్చి పెట్టేశాను. టైం అవగానే ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని అన్నం తినడం అయితే మొదలెట్టాను. మళ్ళీ టైం అవగానే డ్యూటీకి అయితే బయలుదేరిపోయాను. ఇక షెడ్ లోకి రాగానే కొన్ని గుడ్లు అయితే నా కోసం ఎదురు చూస్తున్నాయి మామ. మిగిలిన గుడ్లు కూడా మొత్తం వేరేసి ఒక దగ్గర అయితే పెట్టేశాను. షెడ్ లో పని మొత్తం అయిపోయింది. ఇలా టైం కూడా అయిపోయింది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు మంగళవారం మాకు వాడకాలు ఇచ్చే రోజు, అలాగే తాగుబోతులందరికీ ఈ రోజు పండగ రోజు. అందులో నేను కూడా ఉన్నాను. ఇంటికి రాగానే చక్కగా రెడీ అయ్యి దొంగోడ్లాగా ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. నేను వెళ్ళేసరికి ఆఫీస్ లో ఆల్రెడీ క్యూ కట్టేసి ఉన్నారు. మన లోడ్ డబ్బులు ఉన్నాయి, మన వాడకం తీసుకుని అయితే బయటకు వచ్చాను. ఇక బయటకు వచ్చిన తర్వాత అవుతామా నేను మా తమ్ముడు కలిసి తిన్న వైన్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడికి వచ్చి అవుతాం ముందైతే ఇక నాకు నచ్చిన రమ్ క్వార్టర్ అయితే ఒకటి తీసుకున్నాను. అలాగే స్టఫ్ కోసం 2 శనగల ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. నువ్వు పట్టుకుని సిట్టింగ్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాము. ఈ రోజు అయితే మాతో పాటు మా బావ కూడా వచ్చాడు. బావ మొత్తం మంచి వీడియో తీస్తానంటే ఆవిడేమో మూత ఎప్పలేకపోతున్నాడు. ఇలా అయితే పని అవ్వట్లేదని నోటితో కొరికిసి తీస్తాడు. మామూలు ఉండదు మా బావతో. ఇంకా లేట్ చేయకుండా నేను పెగ్గు మా బావ పెగ్గు వేయడం మొదలెట్టాము. అలా 2 పెగ్గలేసి వారంలో ఎవరెవరు ఎక్కడ పని చేసామో అడుగుని సరదా మాట్లాడుకుంటాము. ఇక్కడ ప్రత్యాపారం అవగానే ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతాము. ఇంటికి ఖాళీకి వెళ్తే ఏం బాగుంటుందని మధ్యదారిలో మంచి బిర్యానీ కట్టిద్దామని ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. నచ్చిన బిర్యానీ కట్టించుకుని ఇంటికి రాగా వైన్ షాప్ దగ్గర వదిలేసిన పైకి ఇంటికి వచ్చి చేస్తాను అనమాట. అలాగే మనం తెచ్చుకున్న బిర్యానీ మా వైఫ్ ప్లేట్ లో వేసి రెడీగా ఉంచింది. మెల్లగా తినేసి పడుకుని పోయాను అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.